హలో గాయస్, వీ ఆల్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ కదా. అందరం ఇంగ్లీష్ మాట్లాడదామని అనుకుంటాం, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తాం. వై డు వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? టు మేక్ ఎ కాన్వర్సేషన్ విత్ పీపుల్ కదా. ఎవరితో అయినా కాన్వర్స్ చేయడానికి, అంటే మాట్లాడడానికి, బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, పిల్లలతో, ఆఫీస్లో, స్కూల్స్లో, ఇలా ప్రతి చోట ఇంగ్లీష్ మాట్లాడడం కోసం వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో కాన్వర్సేషన్లో ఏముంటాయి ఒకసారి ఆలోచించండి. ఒక కాన్వర్సేషన్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్సే ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్, ఏదో మనం ఎవరినైనా క్వశ్చన్స్ అడుగుతాం, లేదంటే ఎవరైనా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ చేస్తాం. సో ఒక కాన్వర్సేషన్ చేయాలి అని అంటే ఎవరితో అయినా మనకి క్వశ్చన్స్ అడగడం, అలాగే ఆన్సర్స్ చెప్పడం తెలిస్తే we will feel comfortable in speaking English. We will be confident in speaking English. ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడాలంటే we don't hesitate. ఎందుకంటే ఎవరైనా మనల్ని ఏదైనా క్వశ్చన్ అడిగితే మనకి ఎలా ఆన్సర్ చేయాలో తెలుసు. ఎక్కడికైనా వెళితే మనం ఎలా క్వశ్చన్ అడగాలో తెలుసు. సో we will be confident in speaking English when we know how to answer a question, అలాగే how to make a question. క్వశ్చన్ ఎలా అడగాలో, ఆన్సర్ ఎలా చేయాలో తెలిసిందంటే కనుక మనకి we will be కాన్ఫిడెంట్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. అంత ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం బేసిక్స్ నుంచి నేర్చుకోబోతున్నాం. ఓకే, ఎ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఈజ్ కరెక్ట్. మనం అడుగుతున్నది కరెక్టే అని అనుకొని అడిగేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ దేర్ విల్ బీ సమ్ మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ అయితే ఉండుండొచ్చు. I will be teaching you the perfect way of asking questions from the beginning. ఓకే, స్టార్టింగ్ నుంచి నేర్చుకోబోతున్నాం, కరెక్ట్గా నేర్చుకోబోతున్నాం. సో కాన్సన్ట్రేట్. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ క్వశ్చన్స్ అన్నీ బేసిక్ నుంచి నేర్చుకోబోతున్నాం. సో బాగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుందాం. ఆల్ రైట్. This class will be very useful for you to learn English. అంటే క్వశ్చన్స్ అడగడానికి, ఆన్సర్స్ చెప్పడానికి ఈ క్లాస్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం లెంతీ అయినా మనం క్లియర్గా నేర్చుకోబోతున్నాం కాబట్టి ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు స్పీక్ ఇంగ్లీష్. బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ యూ విల్ బీ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు స్పీక్ ఇంగ్లీష్. హలో దేర్. సో క్వశ్చన్స్ అడగాలి అంటే వీ హ్యావ్ టు నో అబౌట్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు మేక్ అ క్వశ్చన్ విత్ అ హెల్పింగ్ వర్బ్. మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్ని హెల్పింగ్ వర్బ్తోనే అడుగుతాం కాబట్టి వాటి యూసేజ్ తెలుసుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్ టు లెర్న్ హౌ టు క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్స్ మనకు బీ ఫార్మ్స్ అని, డూ ఫార్మ్స్ అని, హ్యావ్ ఫార్మ్స్ అని, ఆక్సిలరీస్ అని, మోడల్ ఆక్సిలరీస్ అని, ఇలా చాలా టైప్సే ఉన్నాయి. వి విల్ లెర్న్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. ఆల్ రైట్, లెట్స్ సీ బీ ఫార్మ్స్ ఫస్ట్. బీ ఫార్మ్స్ అంటే ఏంటి, వాటిని క్వశ్చన్స్ అడగడానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, సి హియర్ ఆర్ బీ ఫార్మ్స్: ఈజ్, యామ్, ఆర్. వీటిని మనం బీ ఫార్మ్స్ అంటాం. క్వశ్చన్స్ అడగడానికి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా విని ఫీడ్ చేసేసుకోండి. ఓకే, క్వశ్చన్ ఎప్పుడైనా అడగాలంటే కనుక మనం వాటిని హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ చేసి అడగాలి. ఆల్రైట్, దాన్ని మనం ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేసి అంటాం. ఓకే, ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అని అంటాం. దీన్ని ఎందుకు ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అని అంటాం అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఆల్రైట్, సో క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి అనేది పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. అండ్ ప్లీజ్ అబ్జర్వ్ ద ప్రొనౌన్స్ దట్ వీ హ్యావ్ హియర్. ఏ హెల్పింగ్ వర్బ్తో ఏ ప్రొనౌన్ అడగాలి అనేది ఇక్కడ ఉంది, జాగ్రత్తగా చూడండి. ఈజ్ షీ, ఈజ్ హీ, ఈజ్ ఇట్. మనం నేర్చుకున్నాం కదా క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలని. సో హెల్పింగ్ వర్బ్ ఈజ్ షీ, ఈజ్ హీ, ఈజ్ ఇట్ అని అడగాలి. మామూలుగా మనం ఎలా అడుగుతూ ఉంటాం, ఆమె మీ డాటరా అని అడగాలంటే షీ ఈజ్ యువర్ డాటర్ అని అడుగుతాం. ఇది నీ ఫోనేనా అని అడగాలంటే ఇట్ ఈజ్ యువర్ ఫోన్ అని అడుగుతూ ఉంటాం కదా. ఎలా అడుగుతున్నాం చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ యువర్ ఫోన్, షీ ఈజ్ యువర్ డాటర్. ఎలా స్టార్ట్ చేస్తున్నాం క్వశ్చన్ని? ప్రొనౌన్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. సో నేను చెప్పిన పాయింట్ ఏంటి, క్వశ్చన్ ఎలా స్టార్ట్ అవ్వాలి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి. సో మనం అడుగుతున్నది కరెక్టేనా? ఇప్పుడు చెక్ యువర్ సెల్ఫ్స్. నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అలా క్వశ్చన్ అడగకూడదు. ఎలా అడగాలి? ఈజ్ షీ, ఈజ్ హీ, ఈజ్ ఇట్. షల్ వి రైట్ సమ్ ఎగ్జాంపుల్స్? ఆమె మీ డాటరా? ఈజ్ షీ యువర్ డాటర్?
ఓకే, అతను మీ కొడుక? ఈజ్ హీ యువర్ సన్? అది మీ ఇల్లా? ఈజ్ ఇట్ యువర్ హౌస్? సో హియర్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ ఆస్క్ క్వశ్చన్స్. ఎలా అడగాలి? హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి ఆర్ యూ, ఆర్ వి, ఆర్ దే. మనం ఆర్ వి అని క్వశ్చన్స్ చాలా తక్కువ అడుగుతాం, ఎందుకంటే మన గురించి మనకు తెలియని క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. అలా ఆ మైతో కూడా క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆమ్ ఐ కరెక్ట్, ఆమ్ ఐ రాంగ్, ఇలా చాలా తక్కువ అడుగుతాం. నా గురించి నేను అడిగేది పెద్దగా ఏం క్వశ్చన్స్ ఉండవు. సో ఆమ్ ఐ అనేది చాలా తక్కువ యూస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి యూస్ ఈజ్ అండ్ ఆర్ టు మేక్ ఎ క్వశ్చన్. సో ప్లీజ్ అబ్జర్వ్. మీరు ఇంజనీరా? ఎలా అడుగుతారు? యు ఆర్ అన్ ఇంజనీర్? నో. ఎలా అడగాలి? ఆర్ యు అన్ ఇంజనీర్? అలా అడగాలి. వాళ్ళు మీ రిలేటివ్సా? దే ఆర్ యువర్ రిలేటివ్స్? నో. ఆర్ దే యువర్ రిలేటివ్స్? Are they your relatives? See, here is how exactly we make questions with these helping verbs. గుర్తుంటాయి కదా? అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం చాలా ఈజీ. See, is she your daughter? Yes, she is my daughter. No, she is not my daughter. Is he your son? Yes, he is my son. No, he is not my son. Is it your house? No, it's not my house. Yes, it is my house. See, ఆన్సర్ చేయడం చాలా ఈజీనే, మనం క్వశ్చన్స్ మాత్రమే జాగ్రత్తగా నేర్చుకోవాలంతే. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, వీటిని క్వశ్చన్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆల్రైట్, సి, ఇట్ ఈస్ హర్ ప్లేస్. ఇది ఆమె ప్లేస్. మరి దీన్ని ఇది ఆమె ప్లేసా అని క్వశ్చన్ అడగాలంటే ఈజ్ ఇట్ హర్ ప్లేస్? వి జస్ట్ హ్యావ్ టు యూజ్ ఈజ్. మనం క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో అడగాలి కాబట్టి ఈజ్ ఇట్ హర్ ప్లేస్ అనేది క్వశ్చన్ అవుతుంది. షీ ఈజ్ మై డాటర్. ఆమె నా కూతురు. ఆమె మీ కూతురా అని అడగాలంటే ఈజ్ షీ యువర్ డాటర్? క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం? ఈజ్ షీ యువర్ డాటర్? హీ ఈజ్ అ టీచర్. అతను టీచరా అని అడగాలంటే ఈజ్ హీ అ టీచర్? దే ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళు నీ ఫ్రెండ్సా అని క్వశ్చన్ అడగాలంటే ఆర్ దే యువర్ ఫ్రెండ్స్? వాట్ షుడ్ బి సే? ఆర్ దే యువర్ ఫ్రెండ్స్ అని అడుగుతాం. ఐ యామ్ లిటిల్ బిజీ. ఎలా అడగాలి క్వశ్చన్? ఆర్ యూ లిటిల్ బిజీ? వి కాంట్ యూస్ దిస్ హియర్. ఎందుకు? ఆమ్ ఐ లిటిల్ బిజీ అని అడిగామనుకోండి, నేను కొంచెం బిజీగా ఉన్నానా అని అర్థం వస్తుంది కదా. అబ్జర్వ్ చేయండి, ఆమ్ ఐ లిటిల్ బిజీ అంటే నేను బిజీగా ఉన్నానా అని అర్థం. క్వశ్చన్ ఎలా అడగాలి? మీరు బిజీగా ఉన్నారా అని అడగాలి కాబట్టి ఆర్ యూ బిజీ అని అడిగితే అప్పుడు నేను ఎస్ ఐఎమ్ లిటిల్ బిజీ అని ఆన్సర్ చెప్తాను. ఓకే, హీ ఈజ్ న్యూ టు ద క్లాస్. అతను క్లాస్కి కొత్త. అతను క్లాస్కి కొత్తనా అని అడగాలంటే ఈజ్ హీ న్యూ టు ద క్లాస్? ఎలా అడుగుతున్నాం? ఈజ్ హీ న్యూ టు ద క్లాస్? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే మనం హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసే అడుగుతున్నాం. అప్పుడే అవి పర్ఫెక్ట్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ అవుతుంది. ఆల్రైట్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ని మనం స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ స్టేట్ ఆఫ్ డూయింగ్స్ అని రెండింటికి యూజ్ చేస్తాం. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్లో అంటే ఈజ్, యామ్, ఆర్ వీటి యూసేజ్లో మనకు స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ స్టేట్ ఆఫ్ డూయింగ్స్ అని 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. లెట్స్ సీ వాట్ స్టేట్ ఆఫ్ డూయింగ్స్ ఆర్. స్టేట్ ఆఫ్ డూయింగ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటిలో ఉన్న కొన్ని రూల్స్, వాటి యూసేజ్లో మనం పాటించాల్సిన కొన్ని రూల్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, స్టేట్ ఆఫ్ డూయింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని. ఓకే, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ని వాడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ టీచింగ్, యూ ఆర్ అబ్జర్వింగ్, షీ ఈస్ రైటింగ్, దే ఆర్ రైడింగ్. బండి నడిపించడాన్ని రైడింగ్ అంటాం కదా, రైడింగ్. హీ ఈస్ కుకింగ్, ఐ యామ్ ఈటింగ్. ఇలా. See, did you observe how the sentences are? ఆమె తింటూ ఉంది, నేను రాస్తూ ఉన్నాను, అతను బండి నడిపిస్తూ ఉన్నాడు, నేను టీచ్ చేస్తూ ఉన్నాను, నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉన్నావు. ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తున్నాం ఇవి? ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ని వాడుతున్నాం. దీన్నే ప్రజెంట్ కంటిన్యూయింగ్ యాక్షన్స్ అని కూడా అంటాం టెన్సెస్లో. ప్రజెంట్ అంటే ఇప్పుడు,
కంటిన్యూయింగ్ అంటే జరుగుతూ ఉన్న, యాక్షన్స్ అంటే పనులు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్ని ఖచ్చితంగా యూస్ చేయాలన్నమాట. ఓకే, అండ్ క్వశ్చన్స్ అడగాలంటే సేమ్ రూల్. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఏంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి అని. సి హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్, లెట్స్ సీ వాట్ దే ఆర్. దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్. వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అని, ఆన్ గోయింగ్ యాక్షన్ అనమాట. సి వీ హ్యావ్ టు యూజ్ ద వర్బ్ V4 హియర్. దీన్ని V4 వర్బ్ అని అంటాం, లేకపోతే ING ఫామ్ వర్బ్ అని కూడా అంటాం. ఎందుకంటే ING ఉంటుంది కాబట్టి దీన్ని ING ఫామ్ ఆఫ్ వర్బ్ అనేసి అంటాం అనమాట. వీ హ్యావ్ టు యూజ్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ విత్ ING ఫామ్ ఆఫ్ వర్బ్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీటితో ఎప్పుడు కూడా మనం ING ఫామ్ ఆఫ్ వర్బ్నే వాడాలి. ప్లీజ్ రిమెంబర్ ద వర్బ్ దట్ వీ హ్యావ్ టు యూజ్. ఏంటి? రైటింగ్, టాకింగ్, డిస్టర్బింగ్. See, we are using only ING form of verbs with these helping verbs. Okay, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. We should never say I am eat, he is go, we are come, he is disturb. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా, క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎప్పుడు కూడా యూసేజ్ అస్సలు లేదు ఇంగ్లీష్లో, జాగ్రత్తగా గమనించండి. ఓకే, దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అని అర్థం. అది క్వశ్చన్ అడగాలంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారా? సి సేమ్, ఆర్ దే రైటింగ్ ఎగ్జామ్స్? సేమ్ రూల్, ఆర్ దే రైటింగ్ ఎగ్జామ్స్? షీ ఈస్ టేకింగ్ ఎ క్లాస్. ఆమె క్లాస్ తీసుకుంటూ ఉంది. ఎప్పుడు? ఇప్పుడే జరుగుతూ ఉంది, ఆమె క్లాస్ తీసుకుంటూ ఉంది. క్వశ్చన్ అడగాలంటే ఆమె క్లాస్ తీసుకుంటూ ఉందా? ఈజ్ షీ టేకింగ్ అ క్లాస్? ఓకే, ఈజ్ హీ డిస్టర్బింగ్ యూ? ఆన్సర్ ఏంటి? హీ ఈజ్ డిస్టర్బింగ్ మీ. అతను నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఏమై ఉండాలి? అతను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడా అని అడగాలంటే ఈజ్ హీ డిస్టర్బింగ్ యూ? సో ఇక్కడ మీ ఉంది అంటే నన్ను, క్వశ్చన్లో నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడా అని అడగాలి కాబట్టి ఈజ్ హీ డిస్టర్బింగ్ యూ అని రావాలి క్వశ్చన్. ఐ యామ్ గోయింగ్ అవుట్ టుడే. ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను. క్వశ్చన్ ఏమై ఉండాలి? నువ్వు బయటకు వెళ్తున్నావా ఈరోజు? ఎలా అడుగుతాం? ఆర్ యూ గోయింగ్ అవుట్ టుడే? గోయింగ్ అవుట్ అంటే బయటకు వెళ్ళడం. ఆర్ యూ గోయింగ్ అవుట్ టుడే? ఈరోజు నువ్వు బయటకు వెళ్తున్నావా? షీ ఈస్ క్రయింగ్. ఆమె ఏడుస్తూ ఉంది. క్వశ్చన్, ఆమె ఏడుస్తూ ఉందా? ఈజ్ షీ క్రయింగ్? హీ ఈస్ స్లీపింగ్ రైట్ నౌ. అతను ఇప్పుడు నిద్రపోతున్నాడు. రైట్ నౌ అంటే ఇప్పుడు, ప్రస్తుతానికి అని అంటాం కదా, దాన్ని రైట్ నౌ అని అంటాం. హీ ఈస్ స్లీపింగ్ రైట్ నౌ. అతను ఇప్పుడు నిద్రపోతున్నాడా? ఈజ్ హీ స్లీపింగ్ రైట్ నౌ? ప్లీజ్ అబ్జర్వ్. ఎందుకు ఇన్నిసార్లు ప్లీజ్ అబ్జర్వ్ అని అంటున్నానంటే ఇది అంత ఇంపార్టెంట్, అంత మర్చిపోతారు కాబట్టి. ఓకే, మళ్ళీ ఇప్పుడు చక్కగా నేర్చుకున్నా కూడా మళ్ళీ హీస్ యువర్ ఫ్రెండ్ అని అంటాం బయటకు వెళ్ళి. సో యూ షుడ్ నెవర్ బీ సేయింగ్ దాట్. ఆల్రైట్, ఈజ్ హీ స్లీపింగ్ రైట్ నౌ? సో క్వశ్చన్ ఎప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్తో అడగాలి అనేది గుర్తుపెట్టేసుకోండి. అండ్ నౌ వీ విల్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ స్టేట్ ఆఫ్ డూయింగ్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్స్కి స్టేట్ ఆఫ్ డూయింగ్స్కి డిఫరెన్స్ ఏంటి, వాటితో హెల్పింగ్ వర్బ్స్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, సి హియర్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ హియర్ ఆర్ స్టేట్ ఆఫ్ డూయింగ్స్. ఏంటి స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే? ఎలా ఉన్నామో చెప్పడం. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నామో చెప్పడాన్ని స్టేట్ ఆఫ్ బీయింగ్ అని అంటాం. బీ అంటే ఉండడం. ఓకే, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎందుకు యూస్ చేస్తాం? ఇప్పుడు ఎలా ఉన్నామో చెప్పడానికి. అదే స్టేట్ ఆఫ్ డూయింగ్ని, డూయింగ్ అంటే చేయడం కదా, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నామో చెప్పడానికి మనం స్టేట్ ఆఫ్ డూయింగ్స్ని యూస్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకే అర్థమైపోతుంది. షీ ఈజ్ యాంగ్రీ. ఆమె కోపంగా ఉంది అని చెప్తున్నాం తప్ప ఆమె ఏం పని చేస్తుందో చెప్పట్లేదు. మనం ఏం పని చేస్తున్నామో చెప్పడానికి స్టేట్ ఆఫ్ డూయింగ్స్ని, ఎలా ఉన్నామో చెప్పడానికి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ని యూస్ చేస్తాం. సి అంతే కదా, షీ ఈజ్ యాంగ్రీ. ఆమె కోపంగా ఉంది అని చెప్తున్నాం, ఏం పని చేస్తుందో చెప్పట్లేదు. ఐ యామ్ టయర్డ్. నేను టయర్డ్గా ఉన్నాను, ఏం పని చేశానో చెప్పట్లేదు. ఐ యామ్ వర్కింగ్ అని అంటే నేను పని చేస్తూ ఉన్నాను అని చెప్పడం. హీ ఈజ్ హంగ్రీ. అతను ఆకలిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడో చెప్తున్నాం. సో స్టేట్ ఆఫ్ బీయింగ్. హీ ఈజ్ ఈటింగ్. ఏం పని చేస్తూ ఉన్నాడో చెప్తున్నాం, తింటూ ఉన్నాడు. సో స్టేట్ ఆఫ్ డూయింగ్. వీ ఆర్ హ్యాపీ.
ఎలా ఉన్నాం? హ్యాపీగా ఉన్నాం. ఎలా ఉన్నామో చెప్తున్నాం. సో ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ బీయింగ్. వీఆర్ ఎంజాయింగ్. ఏం చేస్తూ ఉన్నాం? ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అలా చేయడాన్ని స్టేట్ ఆఫ్ డూయింగ్ అంటాం. దే ఆర్ వరీడ్. ఎలా ఉన్నారు? వరీడ్గా ఉన్నారు. దే ఆర్ క్రయింగ్. క్రయింగ్ అంటే ఏడుస్తూ ఉన్నారు. ఏం పని చేస్తూ ఉన్నారు? ఏడుస్తూ ఉన్నారు. అలా ఏం పని చేస్తూ ఉన్నారో చెప్తున్నాం కాబట్టి స్టేట్ ఆఫ్ డూయింగ్ అని అంటాం. ఇట్ ఈస్ గుడ్. అది బాగుంది. ఐ ఆమ్ థింకింగ్. ఆలోచిస్తూ ఉన్నాను. ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. మనం హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేసేటప్పుడు ఇది స్టేట్ ఆఫ్ బీయింగా, ఇది స్టేట్ ఆఫ్ డూయింగా అని మాట్లాడేటప్పుడు ఎవరు అడగరు మనల్ని కదా. ఏదైనా ఒక సెంటెన్స్ చెప్తే అది స్టేట్ ఆఫ్ బీయింగా, స్టేట్ ఆఫ్ డూయింగా అని ఎవరు అడగరు. ఆల్ దట్ వీ హ్యావ్ టు నో ఇస్, మనకు తెలియాల్సిందంతా ఏంటి అంటే ఎట్లా యూస్ చేయాలి హెల్పింగ్ వర్బ్స్ని కరెక్ట్గా. క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎలా యూస్ చేయాలి, ఆన్సర్స్ చెప్పేటప్పుడు ఎలా యూస్ చేయాలి తెలిస్తే దట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఇది మీకు అర్థం కాకపోయినా పెద్దగా వరీ అవ్వక్కర్లేదు, అర్థమైతే ఆల్ హ్యాపీస్. సో క్వశ్చన్స్ ఎలా అడగాలి మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. సీ దిస్, షీ షౌటింగ్. ఆమె అరుస్తూ ఉంది. క్వశ్చన్ అడగాలంటే ఆమె అరుస్తూ ఉందా? ఈ షీ షౌటింగ్. ఐఎమ్ వర్కింగ్. ఆర్ యూ వర్కింగ్? హీ ఈజ్ ఈటింగ్. ఈజ్ హీ ఈటింగ్? వీఆర్ ఎంజాయింగ్. Are you all enjoying? They are crying. Are they crying? I'm thinking. Are you thinking? క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ చేసి అడగాలి అన్న ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని అడగండి. దట్స్ మోర్ దాన్ ఇనఫ్.